హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో రౌండ్ చాక్లెట్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. దీనికోసం అయితే చాక్లెట్ మౌల్డ్స్ ఏమీ అవసరం లేదు, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక్కడ నేను ఓన్లీ డార్క్ చాక్లెట్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. డార్క్ అండ్ మిల్క్ కాంపౌండ్ రెండు మిక్స్ చేసి, అంటే రెండు ఈక్వల్ క్వాంటిటీలో మిక్స్ చేసి చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఆ వీడియో అయితే నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఆల్రెడీ వీడియో చేశాను, చాక్లెట్ బార్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో. సో అందులో మీరు ఒకసారి చూడొచ్చు కావాలంటే. దీన్నైతే నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. అంటే ఇందులో నేను వైట్ చాక్లెట్ అనేది ప్రిపేర్ చేశానండి. సో అందులోనే నేను ఇక్కడ డార్క్ చాక్లెట్ అనేది వేసి మెల్ట్ చేసుకున్నాను. ఓవెన్లో పెట్టుకునే వాళ్ళైతే 30 సెకండ్స్ పెట్టుకుని చూసుకుని మళ్ళీ 30 సెకండ్స్ పెట్టుకోవాలి. చెక్ చేసుకోండి, ఒకేసారి 1 మినిట్ అలా పెట్టకూడదు. మీకు చేస్తూ ఉంటే అదే అలవాటు అయిపోతుందండి. అలాగే ఓవెన్ లేకపోతే డబుల్ బాయిలింగ్ మెథడ్లో మనం ఈ చాక్లెట్ని మెల్ట్ చేసుకోవచ్చు. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. చాక్లెట్ అనేది మెల్ట్ అయింది కదా అని మనం చాక్లెట్ అనేది ప్రిపేర్ చేసేయకూడదండి. దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి, అంటే బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం టైం అలా కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే చాక్లెట్స్ అనేవి మనకి మంచి షైనింగ్గా వస్తాయి. చాక్లెట్ చాలా బాగా వస్తాయి అన్నమాట. సో అందుకని చాక్లెట్ అనేది మెల్ట్ అయిన తర్వాత కొంచెం టైం మనము ఈ విధంగా బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూసారు కదండి, ఈ విధంగా ఉండాలి. నేనైతే ఒక ప్లాస్టిక్ కవర్ అనేది తీసుకున్నాను. దీనికి మౌల్డ్ ఏమీ అవసరం లేదని చెప్పాను కదండి. ఇలాగా ఒక ప్లాస్టిక్ కవర్ పైన మీకు కావాల్సిన సైజులో ఈ విధంగా రౌండ్గా వేసుకోవడమేనండి. కింద ఒక ప్లేట్ పెట్టుకుని దానిపైన కవర్ పెట్టుకుని అప్పుడు యాడ్ చేసుకోండి. ఈజీగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అయితే ఉంటుంది. నేనైతే మర్చిపోయానండి, అందుకనే తర్వాత నేను ప్లేట్ అనేది పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను. సో ఇందులో మీకు కావాల్సిన నట్స్ అయితే వేసుకోవచ్చండి. ఇలా అన్నీ ఒకే రౌండ్ వచ్చే విధంగా మనం ఈ చాక్లెట్స్ అనేది వేసుకుంటే బాగుంటుంది. సో ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దీనిపైన నేను బాదం, క్యాష్యూనట్, అలాగే కొన్ని పుచ్చు గింజలు అవి వేసుకున్నాను. మీకు కావాలంటే ఇందులో అంజీర్ వేసుకోవచ్చు, అలాగే డేట్స్ కూడా వేసుకోవచ్చు అండి. చిన్నగా కట్ చేసి మీకు నచ్చినవి ఇందులో యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీటిని కొంచెం ఫ్రై చేసి వేసుకుంటే మనకి క్రిస్పీగా చాలా బాగుంటాయి, అలాగే త్వరగా పాడవకుండా కూడా ఉంటాయండి. మీకు నచ్చినవి ఇందులో యాడ్ చేసుకోండి. నేనైతే ఇంతవరకు యాడ్ చేసుకున్నాను. ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో 15 మినిట్స్ పాటు పెట్టండి. 15 మినిట్స్ తర్వాత వీటిని మనం తీసేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయండి. నేను వీడియో అయితే షూట్ చేశాను, ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది, అందుకని ఇందులో అది పెట్టలేదండి. వీటిని ఓన్లీ మిల్క్ కాంపౌండ్ యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు, లేదంటే డార్క్ ప్లస్ మిల్క్ కాంపౌండ్ యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు అండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. వీటిని ర్యాప్ చేసుకుని ఎయిటెడ్ డబ్బాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని తినొచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.